వెల్కమ్ టు రాజనీతి. అమెరికాకు చెందిన అతిపెద్ద కార్ల తయారీ సంస్థ టెస్లా ఇండియాలో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ ప్లాంట్లో ఏఐ టెక్నాలజీతో నడిచే విద్యుత్ వాహనాలను తయారు చేస్తారు. దీనికోసం మన దేశంలో చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాల్లో ఈ కంపెనీకి మంచి మార్కెట్ ఉంది. 2003లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అంటే దాదాపు 22-23 ఏళ్ళు అవుతుంది ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి. తొలుత దీన్ని మార్టిన్ మార్క్ అని ఇద్దరు వ్యక్తులు దీన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ 2008లో దీనికి CEO అయ్యారు. అదే సంవత్సరం తొలి విద్యుత్ వాహనాన్ని వీళ్ళు మార్కెట్లో ప్రవేశపెట్టారు, రోడ్ స్టార్ పేరుతో. అక్కడి నుంచి విద్యుత్ వాహనాల మార్కెట్ను ఏకపక్షంగా హస్తగతం చేస్తుందని చెప్పాలి టెస్లా. అమెరికాలో, యూరోపియన్ దేశాల్లో మంచి మార్కెట్ వచ్చింది. అలాగే దీని తయారీ యూనిట్లు అమెరికాతో పాటు జర్మనీ, చైనాలో కూడా ఉన్నాయి. 2021 డిసెంబర్లో దీని హెడ్ క్వార్టర్ను కాలిఫోర్నియా నుంచి ఆస్టిన్కి మార్చారు. కాలిఫోర్నియా స్టేట్ నుంచి టెక్సాస్ స్టేట్లో ఆస్టిన్ అనే నగరానికి మార్చారు. వీళ్ళు హెడ్ క్వార్టర్స్ని ఇక్కడికి మార్చిన తర్వాత చాలా కంపెనీలు ఆస్టిన్కి హెడ్ క్వార్టర్స్ మార్చుకున్నారు. ఎందుకంటే టెక్సాస్లో ట్యాక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కంపెనీలు అక్కడికి మూవ్ అయిపోయినాయి. దాని మూలంగా ఆస్టిన్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం విషయానికి వస్తే ఇండియాలో ఈ ప్లాంట్ పెట్టేందుకు ఎలాన్ మస్క్ ఆసక్తిగా ఉన్నారు. మొన్న మధ్య లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు టెస్లా ప్రతినిధులను అలాగే ఎలాన్ మస్క్ను కూడా కలిశారు. ఇండియాలో ప్లాంట్ పెట్టే ఆలోచన ఉంటే ఆంధ్రప్రదేశ్కి రండి, మీకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం వైపు నుంచి మేము ఇస్తామని లోకేష్ మాట ఇచ్చారు కూడా. అప్పట్లో సానుకూలంగానే స్పందన వచ్చిందని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. మా రాష్ట్రంలో ఏర్పాటు చేయండి అంటే మా రాష్ట్రంలో ఏర్పాటు చేయండి అని. ఈ పోటీలో గుజరాత్ ఉండటం మనకు కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే కేంద్ర పెద్దలందరూ గుజరాత్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా గుజరాత్ వైపు మొగ్గే అవకాశం ఉంటుంది. ఈ పోటీలో నెగ్గి ప్లాంట్ మన రాష్ట్రానికి తెచ్చుకోగలిగితే అది ఒక అద్భుతం అవుతుంది, ఒక మంచి అవకాశం కూడా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి ఇది ఒక మైలురాయి అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వాతావరణం ఉంది, మంచి పారిశ్రామిక వాతావరణం ఉందని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేసినట్టు అవుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్ళు పారిశ్రామిక వాతావరణం లేదు, పారిశ్రామికవేత్తలను బెదిరించారు, పారిశ్రామికవేత్తలను పారిపోయేలాగా చేశారు అన్న వార్తలు చూసాం మనం. ఆంధ్రప్రదేశ్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. ఈ ప్రతిష్టాత్మకమైన కంపెనీ వస్తే బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. మనం చూసాం కియా వచ్చిన కొత్తలో కూడా ఇలాగే జరిగింది. కియా మీద తీవ్రమైన విమర్శలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అది దివాళా తీసిన కంపెనీ అని చెప్పి అన్నారు. ఆ తర్వాత కియా వచ్చి సక్సెస్ఫుల్గా ఉత్పత్తి మొదలుపెట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి వల్లే ఈ ప్లాంట్ వచ్చిందని అదొక ప్రచారం చేశారు. ఆ ప్లాంట్ కార్లు రిలీజ్ చేసే టైంలో మార్కెట్లోకి అక్కడ ఎంపీ గోరంట్ల మాధవ్ అని అతని వెకిలి ప్రవర్తన, విపరీత ప్రవర్తన అందరూ చూసి చీ కొట్టారు, అసహించుకున్నారు. ఇవన్నీ జరిగినాయి. కానీ ఆ కియా వల్ల పెనుకొండ పరిసర ప్రాంతాల రూపురేఖలన్నీ మారిపోయినాయి. అక్కడ సామాజిక చిత్రమే మారిపోయింది. ఎకరం 2-3 లక్షలు చేసే పొలం ఇవాళ 60 లక్షలు, 70 లక్షల, కోటి రూపాయలు, 2 కోట్లు కూడా ఉంది. ఆ ప్రాంతం ఒక మున్సిపాలిటీగా మారబోతోంది. చాలా వ్యాపారాలు వచ్చినాయి, యాన్సిలరీ యూనిట్లు వచ్చినాయి, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఉపాధి పెరిగింది, ఉద్యోగాలు పెరిగినాయి. ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పాలి. అప్పుడు కియా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది అయితే ఇప్పుడు టెస్లా వస్తే కనుక ఆ క్రెడిట్ మొత్తం లోకేష్ గారికి వెళ్తుంది. ఎందుకంటే ముందు నుంచి ఆయనే దీని మీద ఫాలోఅప్ చేస్తున్నారు, చాలా పట్టుదలతో ఉన్నారు. కంపెనీ యాజమాన్యం అయితే తీర ప్రాంతంలో పెడితే పోర్టుకు సమీపంలో పెట్టాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాంతాల్లో స్థలాల పరిశీలన కూడా చేసింది. కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉన్న నాయుడుపేట సెజ్, అలాగే క్రిస్ సెజ్, కృష్ణపట్నం సెజ్, శ్రీ సిటీ దగ్గర ఉన్న సెజ్, ఈ 3 చోట్ల ఎక్కడో ఒక చోట ల్యాండ్ అలాట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గరగా ఉంటుంది, మద్రాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది, తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది. కాబట్టి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి కోస్టల్ ఏరియాలో చేస్తే. ఇప్పటికైతే ఈ రేసులో ఆంధ్రప్రదేశ్ ముందున్నట్టుగా తెలుస్తూ ఉంది. చివరి నిమిషంలో అనుకోని పరిణామాలు ఏవి అడ్డంకులు కాకపోతే ఖచ్చితంగా టెస్లా మన రాష్ట్రానికి వస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.